హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. మీరు చూస్తున్న హరి మెక్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ స్కూటీలు ఉన్నాయి కదా, యాక్టివా కానీ ప్లెజర్ కానీ, ఇదేంటంటే మనకి వర్షం పడిందంటే కొన్ని బండ్లకి సెల్ఫ్ స్టార్టింగ్ పని చేయదు, కొన్ని బండికి ఆర్ఎన్ పని చేయదు, కొన్ని బండికి హెడ్లైట్ పని చేయకుండా ఉంటుంది. మనం హెడ్లైట్ స్విచ్ కానీ ఆర్ఎన్ స్విచ్ కానీ మార్చుకునేది కన్నా క్లీన్ చేసుకోవచ్చు. అది మనం ప్రస్తుతానికి ఈ బండికి ఏంటంటే ఇండికేటర్ ప్రాబ్లం ఉంది, ఇండికేటర్ అనేది పని చేయడం లేదు. మనం ఇండికేటర్ స్విచ్ మార్చాల్సిన అవసరం లేదు, ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు కానీ టైం కేటాయించామంటే ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. మనకి హెడ్లైట్ స్విచ్ వచ్చి క్లీన్ చేయడం చాలా ఈజీ. కొద్దిగా ఇండికేటర్ స్విచ్ అనేది కష్టము. ప్రస్తుతానికి మనం వీడియోలో ఇండికేటర్ స్విచ్ ఎలా క్లీన్ చేయాలో చూస్తాం. మరొక వీడియోలో మీకు హెడ్లైట్ స్విచ్ ఎలా క్లీన్ చేయాలో నేను చూపిస్తాను మీకు సింపుల్గాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఆ వీడియో చూసే ముందర మీకు ఓకే ఫ్రెండ్స్, చూడండి. మనం ఈ స్విచ్ అనేది మనం స్క్రూ అయితే తీసుకోవచ్చు. మనం తీసుకున్నప్పుడు పైన వేసుకొని పైన వేస్తే మనకి గీతలు పడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనకి కింద వస్తుంది, ఓపెన్ చేస్తాం. ఇక్కడేం లేదు, సైడ్లో వేసి ప్రెస్ చేయండి లోపలికి. ఓకేనా, మీకు పాయింట్స్ అంటే చూపిస్తాను. ఓపెన్ చేసిన తర్వాత పాయింట్లు అంటే చూపిస్తుంది చూడండి. ఈ పాయింట్లు అనేది లోపల పట్టుకుంటుంది ప్లాస్టిక్ని. మీరు సైడ్లో ఎందుకన్నా స్క్వేర్ వేసుకున్నా ఈ ప్లాస్టిక్ అనేది అదివేనంటే స్విచ్ అనేది బయట వచ్చేస్తుంది. మనకి ఏ స్విచ్ కైనా అదే విధంగా ఉంటుంది, కొద్దిగా అటు ఇటు తేడా ఉంటుంది. మనం ప్రస్తుతానికి ఇండికేటర్ స్విచ్ క్లీన్ చేస్తున్నాం కాబట్టి మీకు ఇండికేటర్ స్విచ్ గురించి మొత్తం ఓపెన్ చేసి ఎలా క్లీన్ చేసుకోవాలి ఏందని చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ముందుగా స్విచ్ అనేది ఓపెన్ చేస్తాను. మీకు మరొక వీడియోలో హెడ్లైట్ స్విచ్ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను తక్కువ టైంలోను. ఓకే, మన ఈ సైడ్లో క్లిప్పుల్లా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ సైడ్లో క్లిప్పులు ఉంటాయి. ఈ క్లిప్లు అనేది ఓపెన్ చేసుకోవాలి మనం. ఈ క్లిప్పులు 4 క్లిప్పులు ఉంటాయి. 4 క్లిప్పులు ఏం లేదు, ప్లాస్టికే కాబట్టి లైట్గా స్క్రూ అయితే లేపే లేచిపోద్ది. మనకి హెడ్లైట్ స్విచ్ అయితే ఈ పై క్యాప్ ఉంది కదా, ఈ పై క్యాప్ లోపల ఒక పాయింట్ ఉంటుంది, సింపుల్ క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఇండికేటర్ స్విచ్ కాబట్టి కొద్దిగా లోపల అనేది ఉంటుంది. చూడండి, డస్ట్ అనేది ఉండదు లోపల. ఇది ఎలా పోయిందేమో, లోపలికి డస్ట్ అనేది వెళ్ళిన దానివల్ల మనకి ఇండికేటర్ అనేది పనిచేయదు. లోపల పాయింట్ కానీ అడ్డం పడద్ది. డస్ట్ అనేది అడ్డం పడినప్పుడే మనకి ఇండికేటర్లు కానీ ఆర్లు కానీ ప్రాబ్లం అనేది వస్తుంటుంది. మనం స్విచ్ మార్చుకోవాల్సిన అవసరం లేదు, మనం క్లీన్ చేసి వేసుకోవచ్చు. ఏ స్విచ్ అయినా సరే. మనం ఇండికేటర్ చూడండి, చాలా సిస్టమ్ ఉంది లోపల. ఈ నాబ్ ఉంది, అక్కడ ప్రెస్సింగ్ ప్లేట్ ఉంది, దాని కింద ఉంది, అన్నిటికన్నా కింద ఉంది మెయిన్. మనం క్లీన్ చేసిన పాయింట్ కింద ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఓపెన్ చేసినప్పుడు ఇలా బాల్స్లు స్ప్రింగులు ఉంటాయి. మీరు కంపల్సరీగా ఈ జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఆ బాల్స్ అనేది ఆ సైజు మనకు దొరకదు. మీరు జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోండి అది. ఓకేనా, ఏడంటే పడేయకుండా. ఈ ప్లేట్ అనేది ఓపెన్ చేస్తాం. ఈ ప్లేట్ ఓపెన్ చేసిన దాని కింద ఈ ప్లేట్ అనేది రావడం లేదు, ఇది వచ్చింది కాబట్టి మనం డైరెక్ట్గా దీన్నే తీస్తాం. తర్వాత ప్లేట్ అనేది ఓపెన్ చేస్తాం. చూడండి, మనకి కింద ఒక బాల్ పడిపోయింది. ఆ బాల్ అనేది తర్వాత తీసుకుందాం. ఈ ప్లేట్ కానీ ఓపెన్ చేద్దాం. ముందు ఈ ప్లేట్ తీసుకున్నారా, మన కింద ప్లేట్ తీసుకున్నారా అని అది రాలేదు కాబట్టి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు తీసుకుని చూడండి. దీనికి పాయింట్ అనేది కింద ఉంది మనకి. ఓకేనా, ఇంత కింద ఉండదు మామూలుగా. హెడ్లైట్కి కానీ హెడ్లైట్కి కానీ మనకి సెల్ఫ్ బటన్కి కానీ వీటికన్నా పైనే ఉంటుంది. ఓకే, మామూలుగా గ్రీస్ పూసుకొని బాల్స్ అనేది జాగ్రత్త ఎత్తిపెట్టుకుని ఫ్రెండ్స్, మళ్ళీ మిస్ అయిందనేది దొరకదు. అంత చిన్న బాల్స్ మళ్ళీ చుచ్చు కొత్తది వేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ మనం పేపర్తో యాక్సెప్ట్ పెడుతూ మొత్తం క్లీన్ చేసుకుంటే ఈ పాయింట్ అన్ని క్లీన్ చేస్తామంటే మనకి పవర్ అనేది కరెక్ట్గా సప్లై అయ్యి మనకి లైటింగ్ అనేది కరెక్ట్గా ఆన్ చేసినప్పుడు మనకి లైటింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనం అది క్లీన్ చేస్తాం కదా, ఇక్కడ నీట్గా క్లీన్ చేసుకునేసి లేకపోతే పెట్రోల్లో వాష్ చేసుకునేసి మనం ఫిట్ చేసుకుందాం. నేను మొత్తం క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, మొత్తం క్లీన్ చేసాను. క్లీన్ చేసే ఇప్పుడు ఎలా సెట్ చేయాలి ఏంది అనేది చూపిస్తే ఫ్రెండ్స్. ఇది చిన్న బాల్ ఉంది, పెద్ద బాల్ ఉంది. ఓకేనా, మనం దీనికి వచ్చేసి మెయిన్ దీనికి పెద్ద బాలు, దీనికి వచ్చి చిన్న బాల్. ఓకేనా, ఈ పెద్ద బాల్ దీనికి పెట్టేద్దాం, మళ్ళీ మారిపోవచ్చు. ఓకేనా, లైట్ గ్రీస్ పూసుకోండి, బాల్ పడిపోకుండా ఉంటుంది. ఓకేనా, దీన్ని పక్కన పెట్టాల్సింది దీనికి లాస్ట్లో పని. మనం ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకున్నాం కదా, చిన్న బాల్ వేసుకుందాం ఫ్రెండ్స్. దీనికి ఒక పాయింట్ ఉంటుంది, ఈడ స్ప్రింగ్ ఉంటుంది దీని లోపల. ఈ స్ప్రింగ్ వేసి దీనిపైన లైట్గా గ్రీస్ పూసుకొని, ఎందుకంటే బాల్ ఆడ పడిపోకుండా వేసేటప్పుడు. ఓకేనా, ఈ మాలు దీనికి గ్రీస్ పెట్టుకునేసి మనం ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ దీన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందాక తీసేటప్పుడు అది ఊడిపోయింది కాబట్టి ఇప్పుడు వేసేటప్పుడు నేను కరెక్ట్గా చూపిస్తా చూడండి. మనం ఫస్ట్ ఇక్కడ కానీ గ్రీస్ కానీ ఆయిల్ కానీ వేసుకోండి, ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది మనకి. ఓకేనా, కరెక్ట్గా సీటింగ్ చేయండి. ఓకేనా, ఇది 3 స్టెప్పులు. ఇది మనకి ఇండికేటర్ లెఫ్ట్ రైట్ వేసినప్పుడు ఆ బాల్ అనేది అందులో కూర్చొని మనకు కరెక్ట్గా సీటింగ్లా ఉంటుంది. అంటే టక్ టక్ అని సౌండ్ వస్తుంది కదా, సీటింగ్ అండ్ సీటింగ్. ఆ బాల్ అనేది దాంట్లో కూర్చున్నప్పుడు మనకి సీటింగ్ అండ్ సీటింగ్ వస్తుంటుంది, సౌండ్ వస్తుంటుంది. ఓకే ఫ్రెండ్, సీటింగ్ చేసాం కదా, నెక్స్ట్ అనేది ప్లేట్ అనేది కూర్చోబెడదాం. ఈ ప్లేట్ ఎందుకంటే ఆ కింద ఉన్న ప్లేట్ పైకి లేసి రాకుండా దానికి, అలాగే ఈ మెయిన్ కరెంటు ప్లేట్లు ఉన్నాయి కదా 3 బ్లేడ్లు లాగా, ఆ బ్లేడ్లు అనేది జరిగిపోకుండా దానికి సపోర్ట్ ప్లేట్ అది.
ఓకేనా. అదే విధంగా మనం స్విచ్ మామూలుగా మధ్యలో ప్రెస్ చేసినప్పుడు ఇండికేటర్ ఆగిపోతుంది కదా, దానికోసం మొత్తం దాంట్లో ఉంది ఆ ప్లేట్లోనే. ఓకే, దాన్ని వేసాం కదా. ఇప్పుడు ఈ నాబ్ అనేది వేసుకుని, నాబ్ వేసుకునే ముందు ఇది కింద కొనాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఇండికేటర్లు అనేది అటు లెఫ్ట్ రైట్ మారాలి కాబట్టి అది కింద కొనాలి. ఓకేనా. మనం వేసుకున్నప్పుడు జాగ్రత్త వేసుకున్న నిప్పులు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. మీరు వేసుకున్నప్పుడు జాగ్రత్త వేసుకొని లోపలికి ప్రెస్ చేయండి. ఫ్రీగా ఉందనుకుంటే మనకి లెఫ్ట్ రైట్ ఒకసారి చెక్ చేసుకోండి, మనకి బాగా పనిచేస్తుందా లేదా. లేదు మీకు ఏమైనా ప్రాబ్లం ఉందంటే కంపల్సరీ కొత్త స్విచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాబ్లమే లేదు, లెఫ్ట్ రైట్ బాగా ఫ్రీగా పనిచేస్తుంది అనుకుంటే మనం అట్ట వదిలేచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సెట్టింగ్ మొత్తం అయిపోయింది. లైట్ గ్రీస్ పూసుకోండి. దీని మీద ప్లేట్ వేసామంటే మనకి స్విచ్ క్లీనింగ్ అయిపోయినట్టే. ఓకేనా. ఈ స్విచ్ ఏం లేదు, మనకి కరెక్ట్గా ఇందాక ఓపెన్ చేసేటట్టు చూసాం కదా, ఓన్లీ ప్రెస్ చేయడమే. ఓకేనా, కరెక్ట్గా ఎడ్జ్లో పెట్టి నొక్కామంటే మనకు కరెక్ట్గా ప్రెస్ అయిపోద్ది. ఓకే, అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, స్విచ్ సెట్టింగ్ అయిపోయింది కదా. ఒకసారి మీకు బండికే చూపిస్తాను, ఇది ఇండికేటర్ అనేది ఎలా ఎలాగుతుంది ఏందనేది చూపిస్తాను. ఇప్పుడు స్విచ్ క్లీనింగ్ అయిపోయింది. ఇది ఏం లేదు, దీంట్లో 2 లైన్స్లా ఉంటాయి లోపల, మీరు అబ్జర్వ్ చేస్తే అదే లైన్స్ స్విచ్ కానీ పైన ఉంటుంది. అదే విధంగా సీటింగ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇండికేటర్ చెక్ చేసి చూపిస్తారు చూడండి. ఓకే, చూసా ఫ్రెండ్స్, మనం క్లీన్ చేసిన తర్వాత ఇండికేటర్ అనేది పర్ఫెక్ట్గా లాగుతుంది. ఇప్పుడు ఏం లేదు, దీంట్లో పెట్టి మనం ప్రెస్ చేస్తే స్విచ్ అనేది మనకి క్లీనింగ్ అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, మనం ఇండికేటర్ స్విచ్ ఎలా క్లీన్ చేయాలో చూసారు కదా. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మీ వీడియో మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.